వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోసిని, రేగులగూడ, కాసిగూడ, దరిగాం, వేంపల్లి ఇతర గ్రామాల రైతులు తమ పత్తి పంటలను అడవి పందులు మొత్తం తిని నష్టం చేస్తున్నాయని, తమకు నష్టపరిహారం చెల్లించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాగజ్ నగర్ నందు ధర్నాకు దిగడం జరిగింది. ఈ సందర్భంగా కోసిని గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నగనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాగజ్ నగర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో సన్నకారు, చిన్నకారు రైతులు మాత్రమే ఉన్నామని, ఒక్కొక్క రైతుకు 1, 2, 3, 4 ఎకరాలు వరకే భూమి ఉందని, అందులో వేసిన పంటతోటే వారు జీవించాలని, ఈ భూమి మాత్రమే వీరికి జీవనాధారం అన్నారు. అడవి పందులు రైతుల చేనులో వచ్చి చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయని, గత వారం రోజుల నుండి వందల ఎకరాల్లో వేల సంఖ్యలో పందులు చొరపడి పంట నష్టం చేశాయని, అసలే రైతులు వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పంట మొత్తం నేలపాలు కాగా మిగిలిన పంటలు కూడా పందులు నాశనం చేశాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి అటవీ అధికారులు నష్టపోయిన వారి పంట సర్వే చేయించి తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వారంలో అధికారులకు తెలియజేసిన పందుల గురించి పట్టించుకోవడం లేదని, మీరు రైతులను పట్టించుకోకుంటే ఇది ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా రైతుల పంటలను పందుల బారి నుండి రక్షించాలని డిమాండ్ చేశారు. ఎఫ్డీఓ రైతుల ధర్నా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరగా, ఎఫ్డీఓ స్పందించి రైతుల ముందుకు వచ్చి 2 రోజులలో అటవీ బృందాలను పంపి రైతుల పంట నష్టాన్ని సర్వే చేయించి నష్టపరిహారం ఇవ్వడానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతుల చేనుల్లో అడవి పందులు చొరబడకుండా ఉండడానికి సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడానికి అనుమతిని ఇచ్చారు. మరియు రైతుల పంటలను అడవి పందుల నుండి రక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీనితో రైతులు ధర్నాను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిరిపూర్ నియోజకవర్గ కన్వీనర్ బీఆర్ఎస్ పార్టీ లెందుగురే శ్యామ్ మరియు సుమారు 10 గ్రామస్తుల రైతులు పాల్గొన్నారు. కోసిని గ్రామ పంచాయతీ రేగులో కూడా ఈ చుట్టుపక్క ఎంపల్లి ఈ చుట్టుపక్క కాగనగర్ చుట్టుపక్క గ్రామ రైతులం ఈరోజు అటవీ ఆఫీస్కి రావటం జరిగింది. అన్నదాత ఈరోజు రైతు అంటే ఎవడు దేశానికి కానీ అన్నం పెట్టేటోడు. ఇవాళ అన్నదాత పరిస్థితికి ఇంత అధ్వానంగా మారింది. అన్నదాతను పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ అడవి జంతువులు పంట తీవ్ర నష్టం చేస్తున్నాయి. అదుపు లేదు, పగలు లేదు, రాత్రి లేదు అనకుండా చేన్లలోకి వచ్చి పంట నష్టం చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో మేము అటవీ అధికారులకు మౌఖికంగా కానీ దరఖాస్తు రూపంగా చెప్పినాం. కానీ వాళ్ళ ధోరణి వేరు, మేము మా రైతుల ధోరణి వేరు. రైతు ఇవాళ ఇంతమంది రైతులు కడుపు గాలి వచ్చారు. ఇలా ఎకరానికి ఒక 7 నుండి 8 క్వింటల్ వెళ్ళే పత్తి కింటల్నర వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు ఈ రైతులందరూ కడుపు గాలి రావడం జరిగింది. ఖచ్చితంగా మీ రైతులు ఇప్పుడు దరఖాస్తు ఇండివిజువల్ చేయాలని కాదు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఏం చేస్తారు, అధికారులు ఒక బృందంగా ఏర్పడి వారు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను వచ్చి సర్వే చేసి ప్రతి పంట రాపియాలి, తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. లేని పరిస్థితుల్లో రాబోయే రోజులలో ఇక రైతు ఇప్పుడు వచ్చేది ఇది స్టార్టింగ్, ఇది మొదటే. రాబోయే రోజులలో ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఏదైనా అడవి జంతువుకు ఉన్న విలువ మనిషికి లేదన్నయ్య. ఇలా ఇంత అడవి జంతువుకు దాన్ని చంపితే కేసు అంటారు. అది తీవ్ర పంట నష్టం చేస్తుంది. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? అది ఇవాళ ఎంత ఘోరం అంటే పాపం కౌలు రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, గిరిజన రైతులు ఉన్నారు, గిరిజనేతరులు ఉన్నారు. వాళ్ళు కష్టాలు పెట్టి ఇవాళ అకాల వర్షం రైతులకు అన్ని శత్రువులే, పురుగు శత్రువే, కోతి శత్రువే, అన్ని శత్రువులే. ఇక రైతు బతకాలి ఎట్లా? రైతుకి ఎవడు అసలు రైతుని ఇవాళ ఆదుకునేటోడు ఎవడు? అకాల వర్షం అట్లా నష్టపోతారు. ఈ వర్షాన్ని ఆధారంగా చేసుకొని పొద్దున దాకానే, రాత్రి కాదండి, పందులు పొద్దున దాకా వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక ఫారెస్ట్ అధికారులు దయచేసి మా గిరిజన రైతులు, కోసిన రైతులు, అన్ని గిరిజనేతలు అందరు రైతులను పొలాలను ఒక బృందంగా ఏర్పడి పొలాలను పరిశీలించి వారి సర్వే చేయించి వారికి తక్షణమే సాయం చేస్తే బాగుంటుంది. లేకుంటే రాబోయే రోజులు ఇది ఇంతటితో ఆగదు, ఇది అంతం కాదు, ఆరంభం. ఇలా స్టార్ట్ అయింది. రాబోయే రోజులలో ఇది ఫస్ట్ మాత్రమే. ముఖ్యంగా ఇక్కడే వండుకొని తింటాం. మాకు న్యాయం, రైతులందరూ మొత్తం ఇక్కడే పొయ్యిలు పెట్టుకుంటాం, వండుకొని తింటాం. లేకుంటే వేరే మార్గం లేదు మాకు. రైతుకు ఆధారం ఏంటి? ఒక ఉద్యోగస్తుడికి 1 తారీఖు జీతం పడుతుంది. రైతుకి ఎప్పుడు జీతం పడుతుందయ్యా? అయ్యో 6-7 మాసాలు చెయ్యాలి. పురుగులు, పుషి, దున్ని, ఇన్ని ఖర్చుల పోగా అకాల వర్షాలు, ఎంతో ప్రకృతిని తట్టుకోవాలి, పురుగులను తట్టుకోవాలి, లాస్ట్ అడవి పందులను తట్టుకోవాలి. ఇంత పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా మాకు తగు న్యాయం చేస్తారని మేము చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ మాకు న్యాయం చేయలేదనుకో, రాబోయే రోజులలో వంట వార్పు ఇక్కడే చేసుకొని తింటాం. మాకు ఏం చేస్తారో చేయనియండి. ఎంతకైనా మేము సిద్ధమై ఉన్నాం రైతులు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.